అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది మీ దృష్టిలో కరెక్టా రాంగా? లీగల్ లేదు, ఇల్లీగల్ లేదు. సో మీ మీద హత్యాయత్నం జరిగిందని మీరే చెప్పారు. సో ఎన్నిసార్లు జరిగింది, ఎలా జరిగింది? చాలా రోజుల క్రితం నేను చేసుకుందాం అనుకున్న ఒక అమ్మాయి తను చనిపోయింది. ఆవిడ సమాధి జడ్చర్ల దగ్గర ఉంటుంది అన్నమాట. జడ్చర్ల దగ్గర ఒక పొలంలో ఉంటుంది, ఊరవతల రిమోట్ ప్లేస్ అది. సో ఎప్పుడైనా నేను అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తుంటాను. ఆ టైంలో నేను అక్కడికి వస్తాను, వాళ్ళకి తెలుసు. అక్కడ కాపు కాసి కొంతమంది మనుషులను పెట్టి నేను కొట్టించి చంపేద్దామని ప్లాన్. ఎందుకు మరి మగజాతి ఆణిముత్యంగా? నేనేం ఆణిముత్యం కదా, వాళ్ళు వీళ్ళు అన్నదే. బట్ సరే ఎవరైనా ఏమన్నా అనుకోనండి, కానీ నేను నాకు పర్సనల్గా జరిగింది ఇది ఒకటి. ఇట్లాగే ఒక అమ్మాయి నన్ను వేధించి బ్లాక్మెయిల్, ఎక్స్టార్షను, లేకపోతే ఒక సైకోయిజం, నీ పెళ్ళాన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే నేను చచ్చిపోతా, ఇట్లాంటి పైశాచికమైన మాటలన్నీ మాట్లాడితే ఇంకా నాన్న రకాలుగా ట్రై చేసి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేశాను, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడానికి ట్రై చేశాను. ఇంకా ఆఖరికి ఫైనల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఎవరు ఆ అమ్మాయి? ఎవరు అసలు యాక్చువల్గా మిమ్మల్ని వేధించిన అమ్మాయి, లేకుంటే మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అమ్మాయి ఎవరు? నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాను. అమ్మాయి పేరు పడాల లక్ష్మి. పడాల లక్ష్మి, ఓకే. సో తర్వాత పోలీస్ కేసు పెట్టాను. పెట్టిన తర్వాత అప్పటి నుంచే నా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం పోలీస్ గడప తొక్కడం అనేది నేను. అప్పుడులో నాకు అర్థమైంది అంటే అమ్మాయిల మీద అంత ఈజీగా తీసుకోరండి, ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నా, ఇంకా ఆ పైన లీగల్ టీమ్కి పంపించాం, ఇట్లా చెప్తూనే ఉంటారు. అలా ఇలా వచ్చింది. బట్ సరే, మీకైతే కంప్లైంట్ రిసిప్ట్ అయితే ఇస్తాం, మీకు రేపు ఫ్యూచర్లో ఏం జరిగినా కూడా ఇదే మీకు రక్షణ కవచం తీసుకోండి అని చెప్పి ఒక ఇచ్చారు. సరే, ఇంకా తర్వాత ఇంకా నేను అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఆ సైకోయిజం, నీ పెళ్ళని చంపేస్తా, నేను చంపేస్తా అనే స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా నా సేఫ్టీ ఉండాలి కదా. రేపు నాకు ఏదైనా జరిగితే అది అమ్మాయి మీదకి వస్తుందని తెలియడానికి నేను ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. దాని వెళ్ళడం ముందు కూడా ఒక లాయర్ని కన్సల్ట్ చేసి ఆ లాయర్ త్రూ ఒక ఛానల్కి అప్రోచ్ అయ్యి ఆ ఛానల్లో చెప్పడం వల్ల మనకి సేఫ్టీ ఉంటుంది. లేకపోతే నేను ఒక నలుగురు సెక్యూరిటీ గార్డులు వేసుకుని రోజు తిరగలేం కదా, బయట చెప్తే అందరికీ తెలిస్తే బాగుంటుందని. సో అలా స్టార్ట్ చేసాము. ఆ తర్వాత అది కొంత పాపులర్ అయింది, కొన్ని ఇంటర్వ్యూస్ అయినాయి. బట్ ఆ తర్వాత రాజతరుణ్ ఇష్యూ రావడము, సిమిలర్గా అంటే నేను ఎటువంటి సైకో అరుపులు ఎలాంటి ఇవన్నీ విన్నాను, అదే టైప్లో రిలేట్ అయ్యాను. సో ఐ ఎక్స్టెండెడ్ మై హెల్ప్ టు హిమ్. ఈ పడాల లక్ష్మి తర్వాత మీకు ఈ లావణ్య సేమ్ అదే కనిపించింది. రాజతరుణ్ మీకు తెలుసా? ఆ ఇష్యూలో నేను పోయి మాట్లాడాలని మీరు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? అంటే జనరల్గా చాలా మందికి లైఫ్లో చాలా మంది ఇలాంటి అమ్మాయిలు లాక్ తిరగవచ్చు, కానీ నెక్స్ట్ ఎక్స్టెండ్ తీసుకొని అది చాలా మంది అనకండి, ఇది వేలల్లో ఒకళ్ళు లేకపోతే 10,000లో ఒకళ్ళు ఉంటారు, అలా 100లో కూడా కాదు, చాలా రేర్. సైకియాటిక్ డిసార్డర్, మేబీ వాళ్ళు చేసిన డ్రగ్స్ వల్ల లేకపోతే గంజాయి వల్ల కూడా కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయంట. బట్ వాట్ ఎవర్, దానివల్ల అవతల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కళ్ళ ముందు కనబడుతున్నా కూడా. ఒక లేడీ కార్డ్ వాడి నేను ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పి బయటకు వచ్చి అయ్యో నేను అన్యాయం అయిపోయినా ఇది అని చెప్తే ఫస్ట్ అందరూ ఏమనుకుంటారు, మీడియా వాళ్ళు కూడా ఈ వీడియో దుర్మార్గుడు, వీడియో కామొద్దని అంటారు కదా. దానికి తోడు ఇంకా పోలీసులు ముందు వెనకాల చూసుకోకుండా ఎఫ్ఐఆర్లు పెట్టేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఆ టైంలో ఇంకా అంటే ఏదో ఒక ఛానల్లో ఇట్లాగే నేను ఏదో స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేంత లేకుండా మామూలుగా జస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పా ఇట్లాంటివి జరుగుతుంటాయని చెప్పి. అప్పటికే రాజధానికి మాత్రం నేను మెసేజ్ పెట్టాను, నీకేమన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి అని చెప్పి. సో ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం, దాని తర్వాత నన్ను వాళ్ళు తప్పు పట్టడం, ఏంటి ఆడ కూతురికి నేను జరుగుతుంటే ఇట్లా మాట్లాడతావు అట్లా మాట్లాడతావు అంటే. తర్వాత ఒక చిన్న డిబేట్లు స్టార్ట్ అవ్వడం, ఆ డిబేట్లో ఇంకా ప్రూవ్ చేయడానికి కోసం నేను ఆ ఎఫ్ఐఆర్ కూడా తీసుకొచ్చి దాన్ని క్లియర్ కట్గా చదివి వినిపించడం, దాంట్లో ఇంకో అతని మీద ఇట్లాగే పెళ్లి చేసుకోమని అడగడం. సో మీరు లావణ్య ఇష్యూలోకి రావడానికి రీజన్ ఇది, అది ఒక ఇంటర్వ్యూలో మెసేజ్ చెప్పడం వల్ల మీరు రావాల్సి వచ్చింది అంతే. అంటే అలా తోసేసి మీ అంతటి మీరు నాయకుడిని చేసేసారు. మీ అంతటి మీరు రాలేదు. ఇప్పుడు ఈ బెట్టింగ్ ఇష్యూలో కూడా అదే పరిస్థితి. నేను ఎందుకు వెళ్ళాను, నేను వెళ్ళి నా నా మాడిపోయిన పెసరట్ తిందామని వెళ్ళాను నేను అక్కడికి. ఎందుకు వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఏదో మీటింగ్లు పెడదామని కాదు. టేస్టీ తేజ, విష్ణుప్రియ నా ఫ్రెండ్స్. సో వాళ్ళు ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళి కలిసి ఆ 41 CRPC నోటీస్ తెచ్చుకుందాం అని చెప్పి అనుకున్నారు. అంటే స్టేషన్ బెయిల్. దీంట్లో చిన్న సెక్షనే కదా, కాకపోతే చిన్న సెక్షనే, మీడియా మాత్రం పెద్ద మీడియా, అందరూ అక్కడే ఉన్నారు, వీళ్ళకి భయం రావాలంటే. సో సరే నేను వెళ్ళి మాట్లాడతాను, ఇంక వేరే మార్గం ఏమన్నా ఉంటుందా, వేరే రకంగా రావచ్చా, లేకపోతే ఇంకేదన్నా ఫోన్లో కుదురుతుందా, అట్లా అడగడానికి వెళ్ళినప్పుడు
వెళ్తుంటేనే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అన్నట్టుగా కొంతమంది ఆల్రెడీ అడిగారు. వీళ్ళు కనుక్కొని చిన్న పని చెప్తానని చెప్పారు. పైకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, చెప్పాను సార్కి, ఇట్లా మీడియా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు రావడానికి, వాళ్ళు సహకరించడానికి రెడీగా ఉన్నారు, మీకు ఏం అడిగినా వాళ్ళు ఎంక్వైరీకి అన్నీ చెప్తారు, బట్ ఇది ఒక్కటే వాళ్ళు, ఇది మీరు ఏదన్నా చేయగలరా అంటే ఏదో చెప్పడానికి ట్రై చేశారు. వాళ్ళు రావట్లేదని చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళేమి లాఠీ చార్జీలు అలానే చేసే పరిస్థితి కాదు కదా, మామూలుగా చెప్తారు ఇట్లా. ఓకే, వాళ్ళు వచ్చేట్లేరండి ఇట్లా ఉంటే అంటే, లేదు లేదు మేము 10 అయినా 12 అయినా ఎక్కడే ఉంటామండి ఇదేం చెప్పారు. రావాల్సిందండి. ఇంకా సరే ఇలా అయితే సరే కొంచెం సర్దుమణిగాక 2 రోజులు టైం అండి తీసుకొస్తానని చెప్పి వాటి నుంచి నేను వచ్చాను. అందుకని వెళ్ళాను నేను. ఎంతకని నేను బెట్టింగ్ యాప్లు పోయినా లేకపోతే దానికి ఫర్గా అగ్నిస్ట్ కానీ పోరాడడానికి వెళ్ళా. ఇక్కడ ఏమైందంటే మీరు వెళ్ళేలో ఓకే, కానీ వచ్చే ముందు మీడియాస్తో మాట్లాడుకుంటూ వచ్చారు కదా, ఫస్ట్ వెళ్ళేటప్పుడే బెట్టింగ్ యాప్లో మీ పేరు వచ్చిందేమో అని చాలా మటుకు బ్రేకింగ్స్ పడ్డాయి. అండ్ సెకండ్ థింగ్, మీరు బయటకు వచ్చేటప్పుడు అసలు ఎందుకు వచ్చిళ్ళు, మళ్ళీ లావణ్య ఇష్యూ లేకుంటే మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే పాపం 2 రకాలు, వీళ్ళు వెళ్తే వీళ్ళు వస్తారు, అండ్ అదే పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవుతుంది, ఆ టైప్లో అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు రారు అనే విషయం వాళ్ళకి తెలియాలి కదా, లేకపోతే పాపం పొద్దున్న 9 గంటలకు వచ్చి ఎండలో పడుతున్నారు మన సోదరులంతా, ఇంకా అలా రాత్రి దాకా ఉంటారు, వాళ్ళు రారు, టైం వేస్ట్ అయిపోతుంది కదా. వాళ్ళు అట్లీస్ట్ రారు అనే విషయమైనా వాళ్ళకి తెలిస్తే అట్లీస్ట్ వాళ్ళు ఎల్లకెళ్ళినా వెళ్తారు. పాపం రిపోర్టర్ల వెల్ఫేర్ గురించి ఆలోచించి వీళ్ళు కనీసం ఇంటికి వెళ్తారని చెప్దాం అనుకున్నారు. రిపోర్టర్ల వెల్ఫేరు అండ్ అలాగే వీళ్ళు ఇక్కడికి రావాలంటే కూడా ఇదే అడ్డంకి అయిపోతుంది కదా. ఫస్ట్ ఇది వీళ్ళు ఇక్కడికి రావాలి, వాళ్ళు 41 CRP తీసుకుంటే కనీసం కాస్త సేఫ్ అనే ఫీల్ అవుతారు కదా. ఆ కోణంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. అది బ్లాస్ట్ అయిపోయి నేనేదో బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ చేస్తున్నాను ఇంకోటో అలా చేసుకోవడం స్టార్ట్ చేశాను. అది కాస్త వేరే టర్న్ తీసుకుంది. అంతే. సో ఈ బెట్టింగ్ ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నేను తోసేసి మళ్ళీ నేను దీంట్లో ఒక నాయకుడిని ఒక బెట్టింగ్ పోరాటంలో అక్కడ ఎలా జరిగిందో ఇప్పుడు 2సారి ఇలాగ జరిగింది అనమాట. టైం అంతే. సో ఈ బెట్టింగ్ యాప్స్ కాసేపు పక్కకు పెడితే అసలు లావణ్య కేసు విషయానికి వస్తే, సరే మీరు అనుకోకుండా ఏదో వచ్చారు, మీడియా ముందుకు వచ్చి ఈ విషయం చెప్పారు, దాని తర్వాత ఎందుకు దాన్ని కంటిన్యూ చేసారు? నేను ఎందుకు కంటిన్యూ రాజ్ తరుణ్ ఇప్పుడు మీకు సింపుల్ చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చింది కూడా. ఇప్పుడు ఒక FIRలో అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఇంకొక అతను నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, ఫైనల్గా వాడు నన్ను వాడుకొని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నన్ను తప్పించుకోవడానికి, నన్ను తుదముట్టించాలని, చంపేయాలని వాడు పన్నా కంపెనీ ఆ రోజు నన్ను కొట్టాడు, నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశాడని ఒక కంప్లైంట్ పెట్టింది ఆవిడ సంవత్సరం క్రితం. రాజ్ తరుణ్ పెట్టకన్నా ముందు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం క్రితం. రాజ్ తరుణ్ పెట్టకంటే ముందు, రాజ్ తరుణ్ కన్నా 9 నెలల ముందు అనుకోండి. అలా పెట్టిన అమ్మాయి 12 ఏళ్ళ నుంచి నేను రాజ్ తరుణ్ భారీగా ఉన్నాను, మరి రాజ్ తరుణ్తో భారీగా ఉన్నప్పుడు ఇంకో నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అడుగుతుంది ఏమైనా? అడగదు కదా. అదే లాజిక్ నేను అడిగా మీడియా ముందు తీసుకొచ్చి. అప్పుడు ఆవిడ ఏమంటది అంటే చూపించినప్పుడు సరే మీడియాలో ఇది ఎందుకు అడగట్లేదు మీరు అని అడిగాను. అడిగిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ఏదో సమాధానం చెప్పుకుందో చేయిస్తుండొచ్చు. ఛాలెంజ్ ప్రూవ్ చేయమనండి, అది నా రైటింగ్ అని ప్రూవ్ చేయమనండి. సరే నీ రైటింగ్ కాదు, సంతకం నీదేనే కదా. రాజ్ తరుణ్కి ఇచ్చిన కంప్లైంట్లో సంతకం, ఈ కంప్లైంట్లో సంతకం టాలీ అయింది. అంటే సంతకం ఆ రోజు దాని మీద వైట్ పేపర్ మీద పెట్టించి తీసుకెళ్ళిపోయారండి. ఆ లాయర్ ఎవరో వచ్చారో ఇది అసలు నాకు అబ్బాయి మీద ఆ సెక్షన్ పెడతారని కూడా తెలియదు. 376 రేప్ సెక్షన్లు ఇవన్నీ కూడా అయ్యో సార్ ఏంటి సార్ ఇదని అడిగాను. అయినా కూడా అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయిందంటే అంటే ఒక అమ్మాయికి తెలియకుండా ఒక అబ్బాయి మీద అమ్మాయి పేరు చెప్పి ఒక సంతకం పెట్టేసి ఒక అబ్బాయి మీద రేప్ కేసు పెట్టేసి, ఒక IIT ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ అబ్బాయి మస్తాన్ సాయి అతను ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని ఏదో చేసుకుంటున్నాను. అతను అంటే జస్ట్ ఒక సంతకం పెట్టేస్తే ఒక అబ్బాయి మీద రేపిస్ట్ ముద్ర వేస్తారా? ఆ అబ్బాయి US పోవాలన్నా కూడా దాని పేరు ఏమంటారు లుకౌట్ నోటీస్ పెట్టి బయటకు పోకుండా ఇంత ఒక సంవత్సరం పాటు అబ్బాయిని హింసిస్తుంటే ఇవాళ వచ్చే కంప్లైంట్ అయినదిగా అసలు ఏమీ జరగలేదంటే వాట్ ద హెల్? ఇదే క్వశ్చన్ చేశాను నేను. చేయాలా వద్దా? జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి ఇది వచ్చింది. తర్వాత ఏం లేదు ఇదంతా అవుతుంది ఇదే అది ఇది అని చెప్పి మాట్లాడుతూ లాయర్ని ఒకళ్ళని కూర్చోబెట్టుకొని ఆ లాయర్ కూడా వచ్చి మాట్లాడతారు. ఇవన్నీ అయినాయి. ఇక్కడతో ఆగకుండా సరే అంటే ఇదిగోమ్మా ఇది నీ అవకాతు ఇట్లా చేస్తావు అని అడిగినప్పుడు కామ్గా ఉన్నా అయిపోయేది, లీగల్గా తెలుసుకున్నా పోయేది. బట్ మీడియాకి వచ్చి పుల్ డ్యాన్స్ చేసి లేదు నేను అది ఇది అని చెప్పి అంటున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రూఫ్ తీసుకొచ్చి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. అదేంటి? గుండె చప్పుడు. మీరు వినే ఉంటారు.
నా గుండె నీ గుండె మస్తాన్ సాయి నువ్వు నేను ఎంత లవ్ చేసుకున్నా అని చెప్తా ఉంటుంది. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ మీడియాకి ఇదంతా అబద్ధం, మేము సరదాగా ఇట్లా మాట్లాడుకుంటా ఫ్లట్టింగ్గా ఇలా మాట్లాడుకుంటారా అని చెప్పి ఇది చేస్తే తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి చింటూ గారి మంచం కోళ్ళు ఇలాంటివన్నీ ఇది కూడా ఫ్లట్టింగ్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒకటి అయ్యింది అన్నప్పుడు నువ్వు కామ్ అయిపోయి ఉంటే ఇంకో నువ్వు రెట్టిస్తూ ఛాలెంజ్ చేస్తూ దమ్ముంటే ప్రూవ్ చేయి. ఇదే క్రమంలో అక్కడికి ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి ఈ అమ్మాయి మీడియాలో పలుసార్లు కనపడడం మొదలెట్టిన తర్వాత ఒకసారి అందరూ రియలైజ్ అయ్యారు, మన జీవితాలు నాశనం చేసింది ఈ అమ్మాయి కదా అనుకున్నాను. ఒక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి నాకు డ్రగ్స్ ఇచ్చిన బలవంతంగా నా ఇవన్నీ ప్రైవేట్ వీడియోలన్నీ పెట్టుకొని నేను బ్లాక్మెయిల్ చేసి అంతా చేస్తుందంటే ఆమెను కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అలాగే మీడియాలో కూడా కూర్చోబెట్టాను అమ్మాయి. ఇంకా అదేపోతే ఆవిడ నిజ స్వరూపం బయటపడిపోతుంది, ఈవిడికి డ్రగ్స్ నేపథ్యం కూడా ఉంది అనే విషయం అప్పుడు బయటకు వచ్చింది. 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చింది. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అవన్నీ బయటకు రావడం మొదలుపెట్టినాయి. అప్పుడు జనాలు మెల్లగా నా వల్ల కాదు ఆవిడ వచ్చి ఛాలెంజ్ దమ్ముంటే చూపించు నేను డ్రగ్స్ చేశాను. అప్పుడు ఇంకొక వీడియో తీసుకొని చూపించాం. దాంట్లో ఏంటి పోలీసులు ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నప్పుడు ఆవిడ నేను ఓపెన్ చేయను అడ్డం పడుతుంది. నువ్వు నిజంగా దొంగ కానప్పుడు ఓపెన్ చేసి చూపిస్తావు కదా. సో ఇలా ఆవిడ ప్రతిసారి వచ్చి ఛాలెంజ్ చేయడం, దమ్ముంటే చూపించు, ఉంటే నేను గుండు కొట్టుకుంటా అని చెప్పి ఆవిడకి సపోర్ట్ చేసే 2-3 మీడియా ఛానల్ బాజాలు వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఇట్లా రచ్చగొట్టడం, చెయ్యి దమ్ముంటే చూపించినప్పుడు ఒక్కొక్కటి ఆవిడ అడిగింది మేము చూపించాం. అలా 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 పెరుగుతూ పోయింది అంతే. కానీ రాజ్ తరుణ్ ఏమో పక్కకు సైలెంట్గా కూర్చున్నాడు, మీరు అనవసరమైన ఈ లావణ్య కేసు మొత్తం మీ మీదకి వచ్చినట్టు ఆయన కదా. అనవసరం ఏముందంటే ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను ఛాలెంజ్ చేసి దమ్ముంటే చూపించు అని చెప్పి, లేకపోతే నువ్వు నేలకి ముక్కు రాయి, నువ్వు తప్పు క్షమించు అని చెప్పి సారీ చెప్పు అన్నప్పుడు నేనేం చేయాలి? ముక్కు నేలకు రాయాలా, సాక్ష్యాలు చూపించాలా? సాక్ష్యాలు చూపించాలా? అదే చేశాను నేను అంతే. అనవసరమైనది కాదు, ఇది అవసరమే. లేకపోతే నేను అబద్ధం చెప్పిన వాడిని అవుతాను కదా. కానీ దీనివల్ల సోషల్ మీడియా మొత్తం మీ వెనుకబడడం, లేదా న్యూస్లు కాంట్రవర్సీ, ఇంట్లో ఎవరు అసలు అది మనుషులు పెట్టి కొట్టించడము ఇవన్నీ కూడా జరిగినాయి. హాస్పిటల్లో ఉండి మీరు రీల్ చేయడం, ఇవన్నీ ఎంత జరిగినా కూడా అంటే భయపడి మనం తగ్గాము అంటే మనకే పరువు తక్కువగా ఉంటుంది అంతే. నాకు ఆ గుణం లేదు బేసికలీ. ఎవరో భయపడిపోయి మనం అయ్యో అని చెప్పి అలా ఉండదు నా నేచర్ అంతే. కానీ ఇంట్లో ఈ ఇష్యూ బయట జరుగుతుంటే అయ్యో ఇంట్లో ఏంటి ఫ్రెండ్స్ అందరూ ఎందుకు అనవసరంగా అప్పట్లో అలాగే ఇప్పుడు కూడా నాకు మెసేజ్, ఎందుకండి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు మాట్లాడతారు, దీంట్లో పెద్ద పెద్ద చేపలన్నీ ఉంటాయి, మీరు ఎందుకు అది వస్తూనే ఉంటాయి. బట్ నేను ఒకటి నమ్మి ఇది నిజం అని చెప్పి అనుకున్నప్పుడు దానికోసం నేను నిలబడతాను. ఈ లావణ్య రాజ్ తరుణ్, యాక్చువల్గా రాజ్ తరుణ్ ఇప్పటికి మీకు ఏమైనా టచ్లో ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడు. నేను లావణ్య మళ్ళీ ఆమె సైడ్ నుండి ఏమన్నా బెదిరింపు కాల్స్ అటెంప్ట్స్ అలాంటివి ఏమైనా వస్తున్నాయి, సైలెంట్ అయిపోయిందా? అంటే నేను ఎప్పుడో బ్లాక్ చేసేసాను. ఎటు సైడ్ నుంచి ఏ నెంబర్లు వచ్చినా కూడా బ్లాక్ చేసేస్తుంటాను. ఎందుకంటే ఒక డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఉన్న వాళ్ళు మనకి ఫోన్ చేసినా కూడా మనకి చిరాకే. అండ్ మస్తాన్ సాయి ఆయన కూడా డ్రగ్ కేసులో ఉన్నాడు కదా, సో మరి ఆయనకు సపోర్ట్ చేసినట్టు కదా ఎవరు? మీరు మస్తాన్ సాయి డ్రగ్ కేసులో ఉన్నాడు కరెక్టే. బట్ డ్రగ్ కేసు ఉంటే డ్రగ్ కేసు పెట్టండి. రేప్ కేసు ఇప్పుడు ఆయన మీద పెట్టిన రేప్ కేసు వల్లే కదా రాజ్ తరుణ్కి ఇప్పుడు తీసుకొచ్చింది. దాంట్లో ఏం తెలియంది? అసలు అది రేపే కాదు, అక్కడ ఏమీ జరగలేదు, ఇది కావాలని పెట్టించిన కేసు. సరే ఆయన డ్రగ్స్ నేపథ్యం ఉంటే డ్రగ్స్ కేసు పెట్టి లోపలేయండి. కానీ ఒక మగాడి మీద వాడు డ్రగ్స్ చేసినంత మాత్రాన వాడి మీద రేప్ కేసు పెట్టే అవకాశం ఉందా? మీకు కూడా కరెక్ట్ తెలియకపోవచ్చు కదా, అది ఆయన రేప్ చేశాడు చేయలేదు ఆమె చెప్తుంది కదా వచ్చి. ఇది ఏమి లేదు. ఇప్పుడు ఎవరైతే ఆయన ఆరోపించి కేసు పెట్టిందో ఆ అమ్మాయి మీడియా ముఖంగా వచ్చి అసలు అక్కడ ఏమీ జరగలేదండి, రేపు లేదు పాడలేదు, అది ఊరికే నాతో సంతకం పెట్టించారు, తర్వాత ఏందని చెప్పి ఆ అమ్మాయే చెప్తున్నప్పుడు ఎవరిని అడగాలి మనం? పోలీసులనే అడగాలి కదా. సార్ మీరు ఇంత అన్యాయం ఎలా చేస్తారు సార్? ఒక మగాడికి జస్ట్ ఒక అమ్మాయి సంతకం పెట్టింది కదా అని చెప్పి వాడి మీద రేపిస్ట్ ముద్ర వేసేస్తారా? వాడు లుకౌట్ నోటీస్ పెట్టేసి వాడిని బయటకు వెళ్ళినప్పుడు ఇంత చేస్తారని అడగాలి కదా మనం. మరి అదే అడిగా నేను. ఆయన డ్రగ్స్ నేపథ్యం ఉంటే ఆయనకి ఆ కేసులు ఉంటాయి. దాంట్లో నేనేమి వీడు డ్రగ్స్ చేయలేదని నేను ఏ రోజు చెప్పలేదు. దానికి ఉన్న శిక్షలు ఆయన అనుభవిస్తాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అలాగే ఈవిడ కూడా అనుభవించింది కదా, 45 రోజులు పోయించింది. మళ్ళీ అది కనుక ప్రూవ్ అయితే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఆయన మీద డ్రగ్స్ తీసుకున్నాడని కేసు ఉంది, ఈవిడ మీద ఏకంగా డ్రగ్ పెడ్లింగ్ కేసు ఉంది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే సరే ఇప్పుడు ఈ పబ్బుల్లోనూ వీటిలోనూ ఎక్కడో దీని చేసి అది దాన్ని ఏమంటారు, ఫస్ట్ టైం ఒక వార్నింగ్ లాగా ఇస్తారు, ఇంకా 2-3 సార్లు పడినప్పుడు ఏదో గట్టిగా ఉంటుంది,
వీళ్ళని కొన్ని రకాలుగా విక్టిమ్లుగా చూస్తుంటారు, కొన్నిసార్లు రీహాబ్కి పంపిస్తుంటారు, మా అయితే కొన్ని ఫైన్లు ఇలాంటివి ఉంటుంటాయి. బట్ డ్రగ్ పెడలింగ్ లేకపోతే డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేయడం అనేది చాలా పెద్ద నేరం. ఆ సెక్షన్ ఈవిడ మీద ఉంది. కానీ ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ వల్ల మీ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒక రకంగా అసలు సోషల్ మీడియా మొత్తం మీ వెనుకనే ఉంది. సో దానివల్ల మీ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వలేదా, జాబ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వలేదా? ఏం లేదండి, ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సో అదే ఇదే తమ్ముడే ప్యాకెట్ కానీ చెప్తారు కొన్నిసార్లు. అది పబ్లిసిటీ స్టంట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే శేఖర్ భాష ఆర్జే ఓకే, బిగ్ బాస్ ఓకే, దాని తర్వాత ఇంకా స్క్రీన్ మీద కనబడడానికో లేకుంటే ఇంకేదన్నా ఆశించేమని అంటే పబ్లిసిటీ స్టంటే ఉంది దాంట్లో. ఉన్నది నిజం చెప్తున్నాము, బయట అడుగుతున్నారు. ఒకవేళ స్టంట్లు గింట్లు చేయాలంటే నాకు వేరే మార్గాలు ఉంటాయి కదా. ఏ రోజైనా సరే నా ఇన్స్టాగ్రామ్లో కానీ, నా ఫేస్బుక్లో కానీ, నా యూట్యూబ్లో కానీ ఏ రోజు ఇవి పెట్టలేదు కనీసం. ఇంకొకటి కామెంట్ కూడా వస్తుంది, రాజ్ తరుణే సైడ్ అయిపోవడానికో లేకుంటే తన మించలి మీడియా ఫోకస్ మళ్ళించడానికో శేఖర్ భాషతో మాట్లాడించిండు, శేఖర్ భాషను ముందుకు నెట్టేసిండు, శేఖర్ భాష విజృంభించిండు. అందుకే నన్ను కూడా ఒక కామెంట్ సోషల్ మీడియా స్పెక్యులేషన్. రాజ్ తరుణే కాదు, రాజ్ తరుణ్ తర్వాత చాలామంది గురించి మాట్లాడాను నేను. ఇది రాజ్ తరుణ్ ఇప్పుడు బేసికల్లీ ఎలా ఉంటుందంటే, ఎక్యూజ్డ్ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు మాట్లాడడానికి జనరల్గా కుదరదు. బట్ వాళ్ళు ఆ కేసు తేలేదాకా వాడు ఒక రేపిస్టేనా, లేకపోతే వాడు ఒక మోసగాడిలాగానే ప్రపంచం చూడాలి. వాడి తరపున న్యాయం ఉంది అన్నప్పుడు వాడి శ్రేయోభిలాషలో ఏదో రకంగా బయట పెట్టుకోవడానికి చూస్తారు. ఎందుకంటే వాడికి పరువుగా బతికే హక్కు వాడికి ఒకటి ఉంది కదా. వాడి మీద శిక్ష పడేదాకా వాడు నిర్దోషే, ఐ మీన్ ముద్దాయి, కానీ వాడు నేరం చేసినట్టు కాదు. కానీ మన మీడియా సోదరులు ఏం చేస్తారు, అది తేలలేదు కదా, జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొని వాడిని ఇలా చేసేస్తారు, తిడతారు. ఆ క్రమంలో రాజ్ తరుణ్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ డిఫెన్స్లో వాళ్ళు ఏదైనా సాక్ష్యాలు ఉంటే తీసుకొస్తారు. హర్ష సాయి కూడా కావచ్చు. సో వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి డిఫెన్స్లో అవును ఇదిగో ఈ బండి ఆ అమ్మాయి కనుక నేను ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నానంటే ఈ మాటలేంటి, చాలా ప్రేమగా నీకు గిఫ్ట్లు ఇచ్చాను, నీకు లిఫ్ట్లు ఇచ్చాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? వెర్ ఈస్ ఇద్దరు ప్రేమలో ఉన్నారో, ఒక ఎఫ్ఐఆర్లో ఉన్నారో, లేకపోతే సంథింగ్ అయ్యింది, తర్వాత బ్రేకప్ అయ్యారో వాట్ ఎవర్. బట్ దాన్ని రేపని ఎలా అంటావు? 4 ఏళ్ల నుంచి నాన్ స్టాప్గా రేప్ చేస్తున్నాడు, ఇట్లాంటి ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముతారు? ఇవి బయటకు రాకపోతే ఆయన ఇప్పటికీ అదే కదా. మీరు జానీ మాస్టర్ సపోర్ట్ చేసినందుకు ఆ అమ్మాయి కూడా మీ మీద కేసు పెట్టినట్టుంది కదా. పెడుతుంటారని ఇంక ఇప్పుడు ఒక యాక్టివిస్ట్లో అయిపోయాక మనం ఏంటంటే ఒక నిజం మనకి తెలిసి ఒకటి నిర్దోషి అని మనం నమ్మి అతను బయటపడడానికి మనం ఏదైనా సరే సాక్ష్యాలు ఉంటే అది బయటపడడం తప్పే కాదు, అది చట్టంలో కూడా ఉంది. మనం ఏదైనా సరే ఆ అమ్మాయికి సంబంధించిన అశ్లీలకరమైన దృశ్యాలు అటువంటివి ఏమన్నా బయటపెడితే తప్పు, కానీ బట్ ఆవిడ కాల్ రికార్డు అది కూడా విచ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ కేస్, అందులో ఆయన క్లియర్ కట్గా ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడే ఒక ఆధారం అది. సో అది ఏ రకంగానూ తప్పు కాదు. ఒక నిజాన్ని మనం బయట పెట్టడం తప్పే కాదు. ఆవిడని డిఫేమ్ చేయడానికి పెట్టింది కాదు కదా, మనం నిజం బయట పెడుతున్నాం అక్కడ. అండ్ ఒకవేళ నేను అబద్ధం చెప్పుంటే, ఒక ఫేక్ రికార్డింగ్ ఏమైనా తీసుకొచ్చి ఉంటే ఆ కంప్లైంట్లో అలాగే ఉండాలి కదా. వాట్ షీ క్లెయిమ్స్, అతను నా పర్సనల్ రికార్డింగ్ బయట పెట్టాడు, అంతేగాని ఫేక్ రికార్డింగ్ బయట పెట్టి నన్ను డిఫేమ్ చేస్తున్నాడు అని పెట్టలా. నా పర్సనల్ రికార్డింగ్ అని ఆవిడ ఒప్పుకుంది, అది ఆవిడ పర్సనల్ రికార్డ్ అని. దాంట్లో ఆవిడని డిఫేమ్ చేయడానికి ఏం లేదు. సో అది బయటకు వచ్చిందంటే ఆయన నిర్దోషం తేలిపోతుంది, అది ఆవిడకి ప్రాబ్లం అవుతుంది. ఈ కేసులు అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని ఫైల్ అయినాయండి? 1, 2, 3 అయినాయి. 3. ఒకటి లావణ్య అండ్ 2 జానీ మాస్టర్ ఇష్యూలో ఒకటి, అండ్ ఫస్ట్ హర్ష సాయి. అండ్ ఇప్పుడు మీరు జానీ మాస్టర్కి ఏది సపోర్ట్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ప్రసాద్ బెహ్రాకు సేమ్ ఇలాంటి కేసే, అండ్ దాని తర్వాత కేశవ పుష్ప క్యారెక్టర్ ఆయన కూడా ఇలాంటి కేసులో ఉన్నాడు. సో వాళ్ళ తరపున ఏం మాట్లాడలేదు మీరు? వాళ్ళు మనల్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. అండ్ అలాగే అంటే నాకు పెద్ద కాంటాక్ట్ లేదు. జానీ మాస్టర్ అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అవ్వలేదు. బట్ జానీ మాస్టర్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. వాళ్ళలో మనకి నేను ఫస్ట్ అసలు అప్రోచ్ అవ్వడం కూడా కాదు. నన్ను ఏమైందంటే, నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే కొడుకు పుట్టాడు, హాస్పిటల్ ఆడాడు. అప్పటికి ఆల్రెడీ జానీ మాస్టర్ పాపం లోపలికి వెళ్ళిపోయారు. చాలామంది అడిగారు జానీ మాస్టర్ గురించి మాట్లాడినా, నాకేం తెలియదు అసలు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు నాకు. అసలు జానీ మాస్టర్ ఎవరో కూడా సరిగ్గా తెలియదు.
అంటే ఏదో డ్యాన్స్ మాస్టర్ అని తెలుసు కానీ ఇంకా ఆయన ఏం చేసా అంత డెప్త్గా తెలియదు ఏ రోజు అటు సైడ్ పోలా మనం. బట్ ఇలా మీడియా చెప్పండి దాని గురించి మాట్లాడండి అన్నప్పుడు తెలీదు. తర్వాత మెల్లగా ఇలా ఏంటి ఇన్ని అడుగుతున్నారు అసలు ఏంటి కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేయడం మొదలెట్టాను. ఎంక్వైరీ చేయడం మొదలెట్టిన తర్వాత నాకు కొన్ని క్లోజ్డ్ సర్కిల్స్ ద్వారా కొన్ని బయటపడడం జరిగింది. ఆయన ఎప్పుడో లోపలే ఉన్నారు అప్పటికి. కానీ ఇక్కడ ఇంకొక కామెంట్ కూడా వచ్చింది, అంటే జానీ మాస్టర్కి శేఖర్ భాష సపోర్ట్ చేయడానికి కారణం క్యాస్ట్ అయి ఉంటుంది కామెంట్ వచ్చింది. అదిరిపోయింది గురుగారు. శేఖర్ భాష అనేది నా రేడియో నేమ్ తప్ప మీరు ఆయన షేక్ జానీ భాష నేను శేఖర్ భాష అనుకుంటున్నారు. నా పేరు రాజశేఖర్ అండి. సో అది రేడియో కోసం పెట్టిన సరదా పేరు. అంటే రజనీకాంత్ ఇన్స్పిరేషన్ కోసం ఆయన భాష మాణిక్ భాష అన్నట్టుగా ఆ ఫ్లో బాగుంటుందని భాష శేఖర్ భాష అని పెట్టుకున్నాం. అది ఒక పీరియడ్ ఆఫ్ టైం నా పేరు అయిపోయింది. బట్ శేఖర్ భాష మీరు అనుకున్నట్టుగా ఆ క్యాస్ట్ ఆ మతము అలాంటి ఫీలింగ్లు ఏమీ ఉండవు నాకు. ఓకే. అండ్ మీ మీద 3 కేసులు అయినాయి కదా, మరి మీ ఇంట్లో మీ ఫాదర్ కానీ ఏం అబ్జెక్షన్, ఎందుకు ఇవన్నీ గాలికి పోయే కంపెనీ ఎత్తినేసుకోవడం లాంటి ఎప్పుడు మిమ్మల్ని అనలేదు? ఎందుకనరా అంటారు. అందులో నాన్న అడ్వకేట్ కూడా. సో నాన్నకి తెలుసు దేని తీవ్రత ఎంత ఉంటుంది ఇవన్నీ తెలుసు. సో క్వాష్ అయిపోతాయి పెద్ద విషయం. కావాలని ఆపడానికి పెడతారు కొన్ని కేసులు, బెదిరించడానికి పెడతారు అంతే. దాని వాళ్ళ దగ్గర సాక్ష్యాలు కూడా ఏముండవు చేయడానికి. సో మీ మీద హత్యాయత్నం జరిగిందని మీరే చెప్పారు. అవును. సో ఎన్నిసార్లు జరిగింది, ఎలా జరిగింది? ఒకసారి అక్కడ ఒక స్టూడియో నుంచి కిందకు వస్తుంటే ఈవిడ లావణ్య కొంతమందిని తీసుకొచ్చి మీద పడి దాడి చేసింది. దాంట్లో నాకు కాలర్ పని కొంచెం టేర్ వచ్చి జాయిన్ అయ్యాను అప్పుడు ఒకసారి. తర్వాత ఇది జరిగినట్టు కుట్ర మాత్రం తెలిసింది. బట్ ఇదేంటంటే నేను యాక్చువల్గా చాలా రోజుల క్రితం నేను చేసుకుందాం అనుకున్న ఒక అమ్మాయి తను చనిపోయింది. ఆవిడ సమాధి జడ్చర్ల దగ్గర ఉంటుంది అనమాట. జడ్చర్ల దగ్గర ఒక పొలంలో ఉంటుంది ఊరవతల, రిమోట్ ప్లేస్ అది. సో ఎప్పుడైనా నేను అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తుంటాను ఆన్ సమ్ పర్టికులర్ డే, వర్ధంతో లేకపోతే పుట్టినరోజు ఆ టైంలో వెళ్తాను నేను. సో ఆ టైంలో నేను అక్కడికి వస్తాను, వాళ్ళకి తెలుసు. అక్కడ కాపు కాసి కొంతమంది మనుషులను పెట్టి నేను కొట్టించి చంపేద్దామని ప్లాన్. సో ఆ ప్లాన్ రికార్డ్ బయటకు వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఇంత క్రికెట్గా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి అనిపించింది. కానీ అది ప్లాన్ అయినా దాని ఎగ్జిక్యూషన్ దాకా కూడా వెళ్ళారా అంటే తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు లావణ్య అండ్ లక్ష్మీ పడాల ఇద్దరు కలిసి జడ్చర్లు కూడా వెళ్ళారు. ఇద్దరు కలిసి జడ్చర్లు వెళ్ళారు. అక్కడ రెక్కీ కూడా నిర్వహించుకున్నారట. సో అది తర్వాత నాకు ఇది తెలిసి నాకు ఎందుకు కుదరలా, ఈసారి వెళ్ళలేదు. వెళ్ళుంటే స్పాట్ పెట్టిండు వాళ్ళము. ఈ విషయంగా మీరు పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చాను. ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయి ఉంటే వాళ్ళ ప్లాన్లో. సో అందుకనే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో, అన్యాయాన్ని ప్రశ్నించకు. అలా అనట్లేదు. సో ఎలా అంటే ఒకవేళ సక్సెస్ అయి ఉంటే మీ ఫ్యామిలీకి అంతే జరుగుతూనే ఉండే. బట్ మన జాగ్రత్తలో మనం ఉంటాలండి. చిన్న చిన్న ఫైటింగ్లు వచ్చి అప్పుడు కూడా మీద పడినప్పుడు కూడా ఏదో బాగానే గట్టిగానే ఫైట్ చేసి నేను అంతటికి నేను లేచి బయటికి వెళ్ళి నేర్చుకోండి అంత లేదు. కానీ బట్ అది జరిగినప్పుడు కూడా అంత అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చిన్న ఫైటే జరిగింది. ఫైట్ జరిగినప్పుడు సరే కొంచెం ఆ టైంలో ఏదైనా అయినప్పుడు వెంటనే తెలియదు కదా, టక్మ ఇట్లా అనుకొని నేను అట్టగా లేచి వెళ్ళి నేను నా కారులోనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుపుకోండి తెలిసింది. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీరు విష్ణుప్రియ కోసం, టేస్టీ దేవి కోసం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడారు. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది మీ దృష్టిలో కరెక్టా రాంగా? ఎందుకంటున్నంటే బెట్టింగ్ ప్రమోషన్ రాంగ్. ప్రమోషన్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లీగల్ ప్రమోషన్, ఇల్లీగల్ ప్రమోషన్. సో దాంట్లో తేడా ఏంటి? లీగల్ లేదు, ఇల్లీగల్ లేదు. మన తెలంగాణ ఆంధ్రాలో 2022 తర్వాత అనుకుంటా, మీకు కరెక్ట్గా చెప్తాను, 2022 చాలా ఎక్స్ప్లిసిట్గా అంటే మిగతా స్టేట్స్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది కానీ మన స్టేట్లో కన్ఫ్యూజన్ లేదు. చాలా క్లియర్ కట్గా ఒక చట్టం చేశారు. ఎటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినా అది ఇల్లీగల్, దానికి 1 year వరకు జైలు శిక్ష ఆర్ ఫైన్ అనే చట్టం
తీసుకొచ్చారు యాక్చువల్గా. చట్టం తీసుకొచ్చారు, కానీ విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ గారు ఇప్పటికే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు, బెట్టింగ్ యాప్, అఫీషియల్ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ బెట్టింగ్ యాప్స్నే ప్రమోట్ చేస్తున్నామని చెప్పి వీడియో రిలీజ్ చేసాం. సో అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకోవచ్చా? వాళ్ళు లీగలు ఇల్లీగలు అనే యాప్స్ వాళ్ళకి మరి వాళ్ళ లీగల్ టీం ఏదైనా చెప్పుందేమో మనకు తెలియదు, అది వాళ్ళు వాదించుకుంటారు ఖచ్చితంగా. కానీ నేను చూస్తున్న ఆఫ్టర్ దీంట్లో దిగిన తర్వాత వచ్చేసారు కదా ఇప్పుడు మళ్ళీ నేను అంత రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలుస్తున్నది ఏంటంటే చాలా క్లియర్ కట్గా 2022 తర్వాత మాత్రం ఇది ఎక్స్ప్లిసిట్ చట్టం చేశారు. మిగతా భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో చేసుకో, ఒక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మాత్రం చాలా క్లియర్ కట్గా ఎనీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఈజ్ ఇల్లీగల్ అని డిక్లేర్ చేశారు. దీంట్లో లీగల్ ఇల్లీగల్ అనే క్వశ్చనే లేదు. మరి అయినా కూడా మనకి చాలామంది చెప్తున్నారు మెట్రో పైన ఎందుకు కనబడుతున్నాయి అవి అంటే. మెట్రో పైన కనిపించేటి అన్ని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన లీగల్ బెట్టింగ్ యాప్స్ అని అంటున్నారు. అసలు గవర్నమెంట్ ఏది అన్ని ఇల్లీగల్ అనే చెప్పింది, అన్ని ఇల్లీగల్. క్రికెట్ మ్యాచ్ వచ్చినా కానీ కొన్ని ప్రమోషన్స్లో కొన్ని బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ఇంకా వస్తున్నాయి. చూద్దాం ఉప్పల్లో మ్యాచ్ ఎందుకు వేసారు, అప్పుడు జనాలకు అర్థమైపోద్ది అసలు నాకు తెలిసి. కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అది ఇదని లేదు, ఎనీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఈజ్ ఇల్లీగల్ అంతే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇంకా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వేగ్గా ఒక చట్టం చేశారు. ఆ చట్టం 2000 సంవత్సరంలో చేసిన చట్టం, దాన్ని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్వయించుకుంటూ వాళ్ళు రాసుకుంటున్నారు. కానీ ఒక క్లియర్ కట్గా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద ఎప్పుడు చట్టం రాలా. దాంట్లో అంతకుముందు చెప్పేది ఏంటంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని ఉంటాయి. ఇప్పుడు లాటరీ ఉందనుకో అది గేమ్ ఆఫ్ ఛాన్స్, అలా కాకుండా ప్యాక్ ఆట ఉందనుకో రమ్మీ లాంటిది, అది నువ్వు నీ తెలుగుతో ఆడి గెలిచేది, ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు అనమాట. సో గేమ్ ఆఫ్ స్కిల్ ఈజ్ లీగల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఈజ్ ఇల్లీగల్. The only legal requirement is that the offshore casinos have to offer Indian rupees as payment method for Indian players. Although this is not accurate anymore, since January 2020, 2020 January నుంచి the states of Telangana and Andhra banned all online gambling for Indians. Anyone breaking this law will receive up to 1 year in prison or fine. సో అది ఇది అని తేడా లేదు, అన్ని యాప్స్ని అంటే ఇది జస్ట్ తెలంగాణ కోసం రాసిన వికీపీడియా కాదు, ఇది ఇండియాలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గురించి రాసిన యాప్. దాంట్లో ఏ స్టేట్స్లో ఏంటి అనే దాంట్లో అన్ని రకాల దాంట్లో కన్ఫ్యూజన్స్ ఉన్నా తెలంగాణ మాత్రం కన్ఫ్యూజన్ లేదు, ఆంధ్రప్రదేశ్లో కన్ఫ్యూజన్ లేదు. వాళ్ళు అన్నిటినీ 2020 నుంచి బ్యాన్ చేశారు. స్కిల్ అయినా గ్యాంబ్లింగ్ అయినా ఏదైనా బ్యాన్ అనేది రాశారు చాలా క్లియర్ కట్గా. సో ఇది వికీపీడియా ఇన్ఫర్మేషన్. బట్ ఇంకా లాయర్లు వాళ్ళ లీగాలిటీస్ చాలా ఇంటిగ్రిటీస్ లోపలికి పోతే తెలుస్తాయి. బట్ ఒక సామాన్యుడిగా మనకు ఉండేది గూగుల్, దాన్ని అడిగితే మనకు తెలిసిన దాన్ని నిజం అనుకుంటాం. ప్రతి ఒక్కరు లా కోర్స్ చేయరు. కాబట్టి ఇది ఏదైనా సరే చట్టం చేసినప్పుడు ఈ చట్టం నేను ఇట్లా ఎత్తుక్కుంటున్నా, బట్ వై నాట్? ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఆడుదురు రండి అని చెప్పి మెట్రో వాటి మీద రాసే బదులు ఆడకండి అని చెప్పి ఎక్కడన్నా ఒక హోర్డింగ్ పెట్టావా? జనాలకి ఎలా తెలుస్తుంది? అండ్ చట్టం గురించి అది కూడా 2020లో చేసావు కదా నువ్వు చట్టం. ఇది ఎప్పుడు రీసెంట్గా చేసిన చట్టం, అది కూడా కోవిడ్ టైంలో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు యాడ్ చేస్తున్నా ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఇన్ని రోజులు అవేర్నెస్ లేదనే కదా, అవేర్నెస్ కల్పించలేకపోవడం కూడా ఒక నెగిటివ్. చాలా చాలా పెద్ద పాయింట్ అది. మరి అంత పెద్ద వాళ్ళకే తెలియలేదు అంటున్నారంటే, తెలియలేదన్నో కొంతమంది అంటే ఒక రకం, అసలు మేము తప్పే చేయలేదని ఇంకా వాదిస్తున్నారంటే, సో నువ్వు ఏ రకమైన అవేర్నెస్ తీసుకొచ్చావు ఇప్పటిదాకా? పోలీసులు తప్పు కాదు, పోలీసులు వాళ్ళ పాపం వాళ్ళ పని వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు చేసుకొని పోతున్నారు. వాళ్ళు చేసే పని వల్ల నిజానికి ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతోంది. కానీ ఈ అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత నువ్వు చట్టం చేసిన వెంటనే జనాలకి తెలియజేయాల్సిన బాధ్యత ఆ పర్టికులర్ మినిస్ట్రీ, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం చేశారు దీనికోసం? ఏమీ చేయకుండా ఈరోజు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే సరే పెట్టు, కానీ అక్కడ మీ తప్పు లేదా? అదే పాయింట్. ఇప్పుడు ఇది 2020 నుంచి తప్పండి, ఇల్లీగల్ అండి. 2020కి ముందు చేసుకుంటున్నారు కదా, లీగల్ అయిపోయింది అంటే 4 ఏళ్ళు అయింది. ఇది పక్కన పెడితే మరి పక్క స్టేట్స్లో ఇంత ఇది కూడా లేదు కదా, పక్క స్టేట్స్లో చేసుకుంటున్నారు, అన్ని చోట్ల ఇంతమంది ఇన్ని రకాలుగా చేసుకుంటున్నప్పుడు ఇది తప్పు అనే విషయం మీకు తెలీదా? అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది? 2020 నుంచి ఉంది. మరి ఏ ప్రమోషన్ చేయకుండా మీకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలియదనే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మాకు తెలియకే చేసాం సార్, తెలియదని. ఈ ఇష్యూ బయటకు వచ్చేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియదు అంటున్నారు. కానీ తెలుసు కొంతమందికి తెలుసు.
ఎలాంటి వాళ్ళకి అంటే లైక్ దీంట్లో ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్కి, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళు కొన్ని వందల యాడ్స్ చేసుకుంటూ అందులో ఇది ఒకటి అవుతుంది. కానీ ఇంకొంతమంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు ఓన్లీ బెట్టింగ్సే చేస్తుంటారు, బెట్టింగ్స్కి సంబంధించిన. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి లీగల్గా ఎలా చేయాలో తెలుసు. ఏమంటే నేను ఇక్కడ కాదు, నేను గోవాలో చేశాను, ఏమంటే నేను ఇక్కడ కాదు మహారాష్ట్రలో చేశాను, ఏమంటే నేను దీనికోసం చేశాను, ఇదిగో ఇది లీగలు, ఇది ఇల్లీగలు, ఇది ఆ రోజు చేసింది, ఇది ఇక్కడ చేసింది, ఇది వేరే దేశంలో చేసింది, ఏదో ఒకటి చెప్పుకుంటారు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకి తప్పించుకునే అన్ని మార్గాలు కూడా తెలుసు. వాళ్ళకి తెలియని వాళ్ళు ఇలా డైరెక్ట్గా సార్ నాకు తెలియదు సార్, తెలియక చేసాను సార్ అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పుకున్నాను. ఇప్పుడు ఈ బుక్ అయిన 11 మంది తెలియక చేసిన వాళ్ళైనా, 11 మందిలో నాకు తెలిసిన వాళ్ళు ఈ ముగ్గురు, రీతు, విష్ణు అండ్ టేస్టీ తేజ. ఖచ్చితంగా వాళ్ళకి తెలియకే చేశారు, అదే విషయం వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పారు. సో మిగతా వాళ్ళకి తెలుసు ఎలా తప్పించుకోవాలో. మేబీ అందుకనే యాంటిసిపేటరీ బెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని రెడీ అవుతున్నారేమో. ఎందుకు శ్యామ్లా గారు ఉన్నారు కదా, ఆవిడ నేను పొరపాటున చేశాను నేను చెప్పలేదు కదా, ఆవిడ బెయిల్ తెచ్చుకుంది. అండ్ వీళ్ళకు ఈ మన దగ్గర ఉన్న ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళకి తెలియని తప్పు కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఇది ఖచ్చితంగా ఇప్పుడు కోర్టులోకి వెళ్ళినప్పుడు ఇదే అడుగుతారు. ఫస్ట్ టైం కాబట్టి జనరల్లీ ఒక ఫైన్తోనో లేకపోతే వార్నింగ్తోనో వెళ్తుంది. బట్ తెలిసి ఆల్రెడీ వీళ్ళ మీద ఆల్రెడీ ఇటువంటి కేసు ఒకటి ఉంది, అయినా కూడా వీడు మళ్ళీ చేశాడు అనేది కనుక ప్రూవ్ అయితే మేబీ శిక్ష పడవచ్చు. అది కూడా 1 year వరకు అని రాశారు కదా ఇంట్లో. ఇంతకుముందే సన్నీ భయ్య ఒకతను ఉన్నాడు, తన మీద కూడా ఈ కేసు ఉంది. లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది ఆయన మీద. ఎప్పుడు? ఇంతకుముందు జస్ట్ బ్రేకింగ్ ఇవాళ ఒక 1 hour ముందు. చిన్న అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంత చిన్న అతని మీద అలాంటి లుక్అవుట్ నోటీసులు అంత ఫోకస్డ్గా అవసరం అంటారా? అంటే మీ దృష్టిలో ఏమంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ తీవ్రతను బట్టి ఉంటుంది. నేను చెప్పినట్టు వీళ్ళు ఫస్ట్ టైం చేశారా లేకపోతే మళ్ళీ చేశారా? ఇంతకుముందు సన్నీభయ్య మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా? ఆయన చేసినట్టుగా ఏమైనా అవుతుందా? ఆయన ఇదే దీంట్లో ఆయన తీవ్రత ఎంత అని చూసి చేసి ఇదంతా అన్వేషణ ఒక యూట్యూబర్ బయట పెట్టాలని అంటున్నారు. సో అక్కడ నుండి తర్వాత సజ్జనార్ గారు ఎంట్రీ ఇవ్వడం, ఆయన సీరియస్గా తీసుకోవడం, తర్వాత అటు నుండి వచ్చింది కదా. ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేశారు కానీ బట్ అన్వేష్ బయట పెట్టినంత మాత్రం వాళ్ళని చేయట్లా. మీరు కరెక్ట్గా క్రెడిట్ ఇవ్వాల్సింది ఎవరికి అంటే, సరే ఆయన అవేర్నెస్ కల్పిస్తున్నాడు కానీ కేసు పెట్టింది ఎవరు? వాడి కింద పేరు ఉంటుంది చూడండి, కంప్లైనెంట్. ఆయన ఎవరో శర్మ, మియాపూర్లోకి ఆయన, ఇక్కడ ఒక విజయో అక్కడ ఏదో శర్మ. సో వాళ్ళు కోరొచ్చు, ఎలా అంటే మా పేరుని అనానమస్గా ఉంచండి అని కూడా కోరొచ్చు. మేబీ అలాంటివి కోరినట్లేదు. ఎఫ్ఐఆర్ ఇస్ పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి. కానీ ఈ బెట్టింగ్ యాప్ని ఎవరైతే బయట పెట్టిల్లో ఈ స్కామ్ అని, అదే అన్వేష్ ఇంతకుముందు ఇదే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది. ఇదే విషయం వేరే యూట్యూబర్స్ కూడా బయట పెట్టింది. కానీ తనేమంటుండు, నేను గవర్నమెంట్ నుండి పర్మిషన్ ఉన్న బెట్టింగ్ యాప్ని మాత్రమే ప్రమోట్ చేశా, సో నేను తప్పు చేయలేదు అంటున్నాడు. సో వీళ్ళు చేసేది మాత్రం తప్పు, ఎందుకంటే దానికి ఎలాంటి పర్మిషన్స్ లేవు అంటున్నారు. సో అన్వేష్ వాదన ఎంతవరకు? అన్వేష్ ఎక్కడ చేశాడు? ఆయన ఏ అమెరికాలో ఉన్నప్పుడు చేశారు. అది ఎక్కడ బ్యాను? థియరీ ఆయన అప్లై చేసుకున్నాడు. ఆంధ్ర తెలంగాణలో కదా బ్యాను. ఆంధ్ర తెలంగాణ దాటి నువ్వు ఎక్కడ పోయినా చేసుకో, ఎవడు దాని లీగాలిటీస్ వేరే ఉన్నాయి. సో వీళ్ళు కూడా బయట చేసిన ప్రూవ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే నేను ఆంధ్రాలో చేయలేదు, లైక్ ఎక్కడ గోవాలో లేదా మహారాష్ట్రలో ఇంకెక్కడికో పోయినప్పుడు చేశాను. కానీ నైతికంగా వాళ్ళు జనాల దృష్టిలో అంత హీరోలు అవ్వరు. బట్ నేను పొరపాటు చేశాను అని చెప్పి ఆనెస్ట్గా వీళ్ళు ఒప్పుకున్న వాళ్ళని మనం అట్లీస్ట్ కనీసం వాళ్ళ నిజాయితీని గౌరవించి వాళ్ళకి కాస్త వాళ్ళని కూడా చుట్టుముట్టు మాటలతో పొడిస్తే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా సరే ఇలా వచ్చి మనం చెప్పుకున్నా కూడా మనల్ని ఇట్లాగే చూస్తారు అనుకుంటే వాళ్ళు ఆ మాత్రం సహకారం కూడా ఉండదు తర్వాత. అది తప్పు తెలుసుకున్న వాళ్ళని మనం కొంత చేయాలి. కానీ ఈ బెట్టింగ్ యాప్ ఈ ఇష్యూ బయటికి రావడానికి యూట్యూబర్స్ అందరూ అంటే ఒకరికొకరు పడక కొట్టుకోవడం వల్లనే ఇష్యూ. ఇది కరెక్ట్ నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ట్రావెల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఫస్ట్లో అట. ఇంకా నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటూ వాడి తప్పని ప్రూవ్ చేయడానికి వాళ్ళవేవో తప్పులు ఎంచడం, ఈయన తప్పని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎంచడం, ఈ క్రమంలో వాళ్ళు ఒక చిన్న కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అలా ఒకళ్ళతో బయట పెట్టుకుంటూ ఇలా ఎంత దూరం వచ్చి. సో బెట్టింగ్ యాప్స్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా దీని మీద స్టాండ్ తీసుకుంటారు మీరు మళ్ళీ అడుగుతున్నారు. అసలు చాలా రోజుల క్రితం నేను ఇదే హడావిడిలో ఉన్నప్పుడు హర్ష సాయి బెట్టింగ్ ల్యాప్ చేస్తాడు, ఆయన ఏ బెట్టింగ్ ల్యాప్ చేస్తాడు కూడా నాకు తెలియదు. కానీ ఆయన మీద ఒక అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది అనే విషయంలో నాకు తెలిసి నేను దాంట్లో ఒక స్టాండ్ తీసుకున్నా. ఎందుకంటే నా దగ్గర కొన్ని సాక్ష్యాలు వచ్చాయి, ఆ సాక్ష్యాలు చూపించాను. ఇగో ఆ అమ్మాయికి ఇతనికి ఉన్న రిలేషన్ అర్థమవుతుంది,
అతను ఈ అమ్మాయిని వేధించాడా లేకపోతే ఆ అమ్మాయి ఈయన వేధించిందో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఆయన కోసం స్టాండ్ తీసుకున్నాను. కానీ నేను ఎంత బెబ్బిగాడినంటే ఆ విషయంలో తెలుసు నాకు, దీని సెక్షన్లు ఏంటి ఇవన్నీ కూడా తెలుసు. కానీ ఈయన ఏ బెట్టింగ్ యాప్లు చేస్తాడు, ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఈయన ఎంత సంపాదించాడు ఏమీ తెలియదు నాకు అప్పట్లో. ఆ టైంలో ఆయన ఎవరో రవి అనే ఒక ఆయన హర్ష సాయిని ఎండగడతా, నేను హర్ష సాయి ఎంత దుర్మార్గుడు అని చెప్తూ ఒక డిబేట్లో నాతో పక్కన కూర్చున్నాడు. ఆయన బెట్టింగ్ యాప్లు చేస్తారంటే వెరీ గుడ్, నేను కూడా బెట్టింగ్ అగెనెస్ట్ అండి, దానివల్ల జూదం అయితే మంచిదే, ఎవరు చేసినా ఇది చేయాలి, దానికి దీనికి లింక్ పెడతాను, బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టినట్టు. నేను వచ్చింది దీంట్లో పని సందిట్లో సడే మీద దొరికాడు కదా వాడని చెప్పి దాంట్లో ఆయన బుర్ర జల్లానికి నువ్వు వచ్చేసావు. నువ్వు నిజంగా బెట్టింగ్ యాప్ల గురించి పోరాడితే ఈయన ఎక్కడ ఇంకా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, సోనీ సూద్ ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. సో యాజ్ సిస్టమ్ దాన్ని పోరాడితే బాగుంటుంది అని ఆ రోజు చెప్పా. కట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన డైలాగ్ ఇవాళ ఆయన వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు హర్ష సాయిని వాళ్ళని వెళ్ళంటే ఏమొస్తుందండి, ఇది మన గవర్నమెంట్ చేయాలని చెప్పి అంటున్నాడు. అరే అప్పుడే చెప్పా కదా నీకు అది. సో ఏదైనా సరే మంచిదే ఇప్పుడు తెలుసుకున్నారు. సో మీరు లా చేస్తే ఇంకా బాగుండేమో శేఖర్. చేస్తాను చేస్తారా? ఇంకా అప్పుడు వేరే లెవెల్ ఎక్స్ప్లోర్ అవుతారు కదా. ఎందుకంటే అదే ఇప్పుడు ఇంట్లో మన వంశపారంపర్యంగా కొన్ని వస్తుంటాయి కదా, అలా మన ఇంట్లో సపోజ్ పౌరోహిత్యం చేస్తున్నాను అనుకోండి, పిల్లడికి ఆల్రెడీ మంత్రాలు వచ్చేస్తుంటాయి, వాడు ఏమీ అదే పనిగా నేర్చుకోకలే. ఇంట్లో ఒకళ్ళు జాతకాలు చెప్తున్నారు అనుకోండి, వీడికి ఆటోమేటిక్ తెలుసు. అలా మా ఇంట్లో మా నాన్న లా చేసి ఆయన చేయడమే కాకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్తుంటారు, ఇదిగో వాళ్ళు ఇది వచ్చింది తెలుసా, మరి ఇది ఎలా ఉంది చెప్పు, ఈ పాయింట్ ఎలా ఉంది చెప్పు, ఇవన్నీ చెప్తుంటారు. నాకు అది అలవాటు చిన్నప్పటి నుంచి. సో అలా మీ ఫాదర్ నీకు తెలియకుండానే మీరు 3 ఏళ్ళలాగా నేను 15 ఏళ్ళ లా చేశాను నేను. మీరు అన్అఫీషియల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంతే. ఇప్పుడు వేణుస్వామి జాతకంతో మీ ఇష్యూ ఏంటి? వేణుస్వామి జాతకం నాకు బేసికలీ ఆయన వేణుస్వామితో అసలు ప్రాబ్లం. వేణుస్వామి నాకు బేసికలీ ఇట్లా జాతకాలు చెప్పి మీకు దోషం ఉంది, మీకు అదైపోతుంది ఇదైపోతుంది, రండి మీకు హోమాలు చేస్తా, ఇది చేస్తా అంటే మీరు హోమాలు చేస్తే సూర్యుడు ఇటు తిరిగి ఇటు తిరుగుతాడా? మారాడు కదా. ప్రభాస్ గారి జాతకం చెప్పినట్టున్నారు, రెబల్ స్టార్ ప్రభాస్ చనిపోతారని, సమంత సూసైడ్ చేస్తాం అంటే ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషపడాల్సిన విషయం యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ప్రెడిక్షన్స్ కొన్నాళ్ళుగా చూస్తే ఆయన పలానా టీం గెలుస్తుందంటే గెలవాలా, పలానా గవర్నమెంట్ వస్తుందంటే రాలా. సో మనం ఆలోచించాల్సింటే ఆయన ఏం చెప్తే అది జరగట్లేదు. కావున ఆయన ఇది చెప్పాడు అనుకో, ఇది జరగదు, అమ్మయ్య మన హీరో సేఫ్, ప్రభాస్ సేఫ్, నాగ చైతన్య శోభిత విడిపోతారు అని చెప్పారు. సేఫ్, విడిపోరు, అమ్మయ్య విడిపోరు. సో ఈయన ఎలా పెరిగిపోతుంది రోజు రోజుకి అంటే, ఒకప్పుడు విడిపోతారని చెప్పారు, తర్వాత విడిపోతాడు వాడిపోతాడని చెప్తున్నాడు. అసలు మీరు దేవుడిని నమ్ముతారని? నమ్మడం అంటే నేను గౌరవిస్తాను. నమ్మకం వేరు, గౌరవం వేరు. దేవుళ్ళు మీ దృష్టిలో నమ్మకం అంటే మనం దండం పెట్టుకుంటే దేవుడా నాకు ₹1,00,000 ఇచ్చే, లేకపోతే నేను ఫస్ట్ కొట్టాలి, ర్యాంక్ వచ్చేయాలి, ఇలాంటివి ఉండవు. నేను నమ్మే దేవుడు ఏంటంటే, దేవుడు మన పూర్వీకుడు, మా తాత ముత్తాతలు ఎవరో ఆయన రాముడు, ఆయన కృష్ణుడు ఎవరో ఉండొచ్చు. సో అలా ఇప్పుడు మా తాత ఫోటో చూసి నేను దండం పెట్టుకుంటాను, గౌరవిస్తాను, అంతే గౌరవం తప్ప ఇంకా వేరే మనసులో ఏమీ ఉండదు. అంటే దేవుడా నీకు టెంకాయ కొడతాను, నాకు ఏదో ఇచ్చేసి, లేదు నేను తప్పు చేశాను నన్ను క్షమించు, ఏముండదు. జస్ట్ రెస్పెక్ట్, మన పూర్వీకులే వాళ్ళు అని నమ్ముతా. అంతకుమించి మాయలు మంత్రాలు అవే నమ్మను. మీ లైఫ్లో బిగ్గెస్ట్ రిగ్రెట్? కొన్నిసార్లు ఫోన్లు సరిగ్గా టయానికి తీసుకోలేక సైలెంట్ మోడ్లో పెట్టో, లేకపోతే ఏదో పట్టించుకోక ఫోన్ ఎత్తకపోవడం వల్ల బాగా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్డ్ వన్స్ని పోగొట్టుకున్నాను నేను. టైంకి ఫోన్ ఎత్తుంటే పరిగెత్తుకునే వాళ్ళని, ఆ టైంకి రీచ్ అయ్యి ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి సేవ్ చేసుకునే అవకాశం ఉండేది. బట్ అదే ఇందాక చెప్పే కదా సమాధి దగ్గరికి వెళ్తా అని చెప్పి. సో నేను ఎక్కడో ఆఫీస్లో షో చేసుకుంటున్నాను, నాకు ఫోన్ వచ్చింది తను ప్రాబ్లంలో ఉందని, వెళ్ళేటప్పటికి అయిపోయింది. సో ఆ ఫోన్ ఇచ్చిన అరగంట పట్టింది నాకు వెళ్ళేటప్పటికి, మనిషి నో మోర్. కొంచెం ఒక్క 10 నిమిషాల ముందు వెళ్ళుంటే ఒక ప్రాణం సేవ్ చేసేవాళ్ళం కదా. ఎలా అంటే ఏమన్నా యాక్సిడెంటా అంటే? సూసైడ్. ఓకే. మీకు దగ్గర చాలా రిలేటివ్ అలా. ఒకవేళ మీరు వెనక్కి తిరిగి మార్చుకోవాలనుకుంటే ఇప్పటిదాకా ఏ ఇన్సిడెంట్ని, ఏ సంఘటనని, ఏ సీన్ని అదే అదే
అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలంటే మనకు లక్ ఫ్యాక్టర్ అనేది ఉండాలని అందరూ అంటారు. సో అది మీరు నమ్ముతారా? లక్ ఫ్యాక్టర్ కంపల్సరీ ఉండాల్సిందేనా? లక్ అంటే అయ్యా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లక్తో పాటు లక్ వల్ల వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, స్వయం కృషి వల్ల వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన డీజే టిల్లు, సిద్ధు జనరల్, ఆయన రోడ్డు ఆయనే వేసుకున్నారు. కొంతమంది రోడ్లో వెళ్తారు, కొంతమంది రోడ్డు వేసుకుంటూ వెళ్తారు. సో ఈ కేటగిరీ మీరు వెయిట్ చేయక్కర్లా. ఎవరో ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతారా, నాకు ఒక హిట్ పడుతుందా పడదా, మీ స్క్రిప్ట్ మీరే రాసుకోండి, మిమ్మల్ని మీరే డైరెక్ట్ చేసుకోండి, సూపర్. ఆయన అదే చేశాడు. వెన్ యూ హ్యావ్ ఎ గట్ ఫీలింగ్. ఇవాళ రేపట్లో ఒక కెమెరా ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీ టాలెంట్ ప్రపంచానికి అంతా తెలిసిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ద గేట్స్ ఆర్ ఓపెన్. ఇంతకు ముందులా లేదు కదా. సో లక్ ఉండి బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ లక్ లేకపోయినా మీకు గట్టిగా కష్టపడితే వచ్చేస్తుంది అది. అండ్ ఖాళీ టైంలో మీరు చేసే ఒక V8 థింగ్? నేను టెక్నాలజీ వాటికి సంబంధించి ఎక్కువగా క్యూరియస్గా ఉంటాను. నెక్స్ట్ టెక్నాలజీ ఏమొస్తుంది, చాట్ జీపీటీ ఇట్లాంటివి, వీటికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఏం వచ్చాయి. కోడింగ్ చేస్తాను, అదే ఇష్టం నాకు. అంటే ఇప్పటిదాకా లేదు లేదంటే దానికి సంబంధించి మన ప్రోగ్రామ్ రాసుకోవడం అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్కి కాలర్ ట్యూన్ ఎందుకు లేదు, ఏ పెడితే ఇదేంటి తప్పేంటి, చాలా రోజుల నుంచి నాకు ఇది మనసు. నెక్స్ట్ అప్డేట్ వస్తుందేమో అంటే నేను చేసుకున్నా, నా ఫోన్కి నేను చేసుకున్నా. ఇప్పుడు ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి దానికి ఏవో బోల్డ్ అనే నామ్స్ ఏవో ఉంటాయి. బట్ మన ఫోన్ మనది. సో ఇప్పుడు ఐఫోన్ అనుకోండి, దాన్ని జైల్ బ్రేక్ చేసుకుంటే మనం దాంట్లో ఫ్లెక్స్ అని ఇంకా రకరకాల కోడింగ్స్ ఉంటాయి, దాంట్లో చేసుకొని దాన్ని మనం కోడ్ మార్చుకొని చేసుకోవచ్చు. సో అది మనకి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది, మన అవసరాలకు తగ్గట్టుగా. అలా చాలా రోజుల క్రితం ఇది ట్రై చేస్తే సక్సెస్ అయింది. అప్పుడు నాకు ఎవడైనా ఫోన్ చేస్తే నాకు ఇష్టమైన కాలర్ ట్యూన్ వచ్చేది వాట్సాప్లో. కాలర్ ట్యూనే కాదు, నాతోటి ఆర్జీ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి యాక్చువల్గా ఈ ఎయిర్టెల్కి, జియోకి, వీటన్నిటికి కూడా తన వాయిస్ ఇస్తుండేది. ఎలా అంటే, మీరు డైల్ చేసిన ఫోన్ నెంబర్ బిజీగా ఉంది, దయచేసి మళ్ళీ ఫోన్ చేయండి, ఇలాంటివి ఉంటాయి కదా. సో తన పేరు జో, ఆర్జే జో, తను వాయిస్లు ఇస్తుండేది అనమాట. సో తనే కాబట్టి నేనేం చేశానంటే తన వాయిస్ తోటే నేను ఒక కాలర్ ట్యూన్ లాగా రికార్డ్ చేసుకుని రెండో పెట్టుకునేవాడిని. ఏమయ్యేదంటే ఎవరైనా ఫోన్ చేస్తే, మీరు డైల్ చేసిన సబ్స్క్రైబర్ ఎప్పుడు బిజీగా ఉంటారు, దయచేసి వీడికి ఫోన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, మరీ ఎమర్జెన్సీ అయితే 100కి కానీ 108కి కానీ డైల్ చేయండి. అర్థమైంది కదా, ఇది ఏమిట్రా. సో ఇలా సరదాగా ఆడుకునేవాళ్ళు. బట్ దీనికోసం ప్రోగ్రామింగ్ చేసేవాడిని నేను. నాకు అలా ఇంట్రెస్ట్ అనమాట. అది ఖాళీ టైంలో ఆ పని చేస్తుంటాను. మీరు మోటివేషనల్ స్పీకర్ కావాలని ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకలా? నాకు ఇది ఇంట్రెస్ట్, నాకు కోడింగ్, టెక్నాలజీ, సరదాగా జోకులు వేయడం, ఎంటర్టైన్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్. కానీ ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అనుకుంటున్న ఈ యాక్టివిజం ఏదైతే ఉందో, ఏదైనా గొడవ తప్పకుండా తోసేస్తాడు చూడండి. వచ్చేసిన తర్వాత సరే, సమ్ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు యూ, అంటే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి మంచి చెప్పడం. ఓ నలుగురు వింటున్నారు అన్నప్పుడు మన వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటే చెయ్యి, దేవుడు నీకు అందుకే ఒక అవకాశం ఇచ్చాడేమో, మంచి చెయ్యి అట్లీస్ట్ అనుకుంటా. నేను ఇది ఎక్కువ రోజులు అయితే ఖచ్చితంగా చేయను, త్వరలోనే దీని నుంచి బయట. ఆల్రెడీ నాకు కొంచెం గట్టిగా ప్రెషర్ ఉంది. సో అది నాకు ఆత్మానందం కలిగించేది మాత్రం అవే, కోడింగో లేకపోతే సరదాగా జోకులు వేసుకుని. ఇప్పుడు మీకు చెప్పాక కొన్ని 3 ఇది రెగ్యులర్గా బిగ్ బాస్లో అయితే కొట్టేసేవాళ్ళు తట్టుకోలేక. బయట జనాలు కూడా అలాగే రియాక్ట్ అయ్యేవారు. అంతే, నాకు తెలియదు. అది బయటకు వచ్చిన తర్వాత నా పొలంలో మొలకలు వచ్చాయి అనుకునే రేంజ్లో ఎగిరే నేను. సో జనాలకి మొత్తానికి నచ్చాయి మన జోక్స్ అనిపించింది అంతే. అండ్ మీ యాక్టింగ్ కెరీర్ మీద ఏం ఫోకస్ చేయలేదా? లేదు, ఇప్పుడు చేయలేదంటే ఎవరన్నా గెస్ట్గా ఎప్పుడైనా పిలిస్తే చిన్న చిత్క రూల్స్ చేసేవాడిని. లైక్ సంగీతం శ్రీనివాస్ గారు ఒక వెల్కమ్ ఒబామా అని చెప్పి చేసినప్పుడు దాంట్లో ఒక చిన్న డబల్ యాక్షన్లా ఉంటుంది, బాగుంటుంది రోల్. అది తెలుగు ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలంటున్నారు, మీరు కూడా చేస్తే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యేవారు కదా. నాకు అంటే దాంట్లో నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ ఏం లేదు. అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు, కానీ దానికోసం నేను ఇప్పుడు ట్రై చేయను. బట్ నేను ట్రై చేసేది మాత్రం ఒక మంచి సినిమా తీయాలి, మంచి సబ్జెక్ట్ అనేది, అంతే. అండ్ ఆర్జేగా కెరీర్ స్టార్ట్ చేసిన నాని ఇప్పుడు స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో.
సో మీరు కూడా సీరియస్గా ట్రై చేయాలని అనుకోలేదా? అయితే అవుతుంది, దానికి ట్రై అయితే మనం. వెబ్ సిరీస్లో ఇంతకుముందు హీరోగా చేసినట్టున్నారు, హీరోగా క్యారెక్టర్. వెబ్ సిరీస్లో అది అర్ధాంతరంగా ఆగిపోయిన ఒక వెబ్ సిరీస్ లవ్ యూ ఎనిమిని ఒక వెబ్ సిరీస్. ఒక 7-8 ఎపిసోడ్ అయినాయి. మీరే హీరో? నేను హీరో అవ్వాల్సి వచ్చింది బేసికల్లీ. యాక్చువల్లీ ఒక హీరో ఉండే, ఆ హీరో ఏమైందంటే ఇంతకుముందు చెప్పాం కదా లక్ష్మీ పడాలని, ఆ అమ్మాయి వాడిని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు ఇస్తావా తెస్తావా అని చేస్తే వాడు డిప్రెషన్. హీరో పేరు చెప్తారా? యువరాజ్. యువరాజ్ కొట్టండి, యువరాజ్ అని కొడితే మీకు బాగానే సినిమాలు చేస్తాడు తను. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమాలు కూడా మంచి హీరో లుక్ ఉంటుంది. అయితే ఆ టార్చర్ తట్టుకోలేక ఇదిగో ఇప్పుడు బయట పెట్టేస్తా, అప్పుడు బయట పెట్టేస్తా, మీ వాళ్ళకి పంపించేస్తా, యూట్యూబ్లో పెడతా నీ వీడియోలు, ఇలా అంతా బెదిరించేటప్పటికి అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి. మాకు ఏమీ చెప్పకుండా ఇతను జస్ట్ మాకేం చెప్పాడంటే మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పాడు. కానీ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇంకా ఆయన ఇప్పుడు సరే ఎక్కువ షూట్ కూడా కాలేదు, అప్పటికి 10 రోజులు ఎంతో అయింది. సర్లే పోన్లే ఇంకా ఎవరన్నా చూద్దామని ఆ టైంలో నేను పరిచయం ఉంటే ఆయన నన్ను పిలిచాడు. అది సో అలా యాక్సిడెంటల్గా అది కంటిన్యూ చేయలేదు కాదు. 7 ఎపిసోడ్లు నేనైతే నా ఫుల్ కోఆపరేషన్ అందించాను. 7 ఎపిసోడ్లు అయింది. కానీ వాళ్ళకి మధ్య గొడవలు వచ్చి మధ్యలో హీరోలు విలన్లు కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కట్టుకొని హీరోని చంపేశారు. అండ్ మీరు డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్నారు కదా, నాకు ఒకటి అనిపిస్తుంది, మీరు కొత్తగా కథలే రాయాల్సిన అవసరం లేదు అనుకుంటా. మీ లైఫ్లో ఉన్న ఈ అన్నింటినీ కాదు, ఆ లక్ష్మీ వాళ్ళది లావణ్య స్టోరీ, రాజ్ తరుణ్ స్టోరీ, జానీ మస్టర్. అయ్యో మీకు తెలీదు కనీసం ఒక 7-8 మంది ఈ మొత్తం ఫస్ట్ నుంచి పట్టుకొని ఫాలో అవుతూ ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ అప్డేట్ అనేవాడు. అంటే వాల్మీకి రామాయణం రాసుకున్నట్టుగా ఇవన్నీ రాసుకొని వాళ్ళు రెడీగా ఉన్న స్క్రిప్ట్ అంతా పెట్టుకొని వెబ్ సిరీస్ చేయడానిక. ఫస్ట్ సినిమా అనుకున్నారు, ఇది వెబ్ సిరీస్ వద్దరా సినిమా కాదురా ఎంత ఉందని రెడీగా ఉన్నారు వాళ్ళు. అయ్యో చిన్న చిన్న ట్రైలర్లు కూడా చేసి కట్ చేసి పంపిస్తున్నారు నాకు వాళ్ళు. ఓకే శేఖర్ భాష గారు, అండ్ మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సతీష్, ఆల్ ది బెస్ట్ యూ టూ. థ్యాంక్ యూ.